డాన్స్ చేయాలని ఇప్పటి నుంచి అనిపించింది? చిన్న వయసు నుంచి అనిపించిందా? ఎట్లా మీ అసలు ఎట్లా ఎట్లా వచ్చేది ఫీల్డ్కి? అంటే చిన్నప్పటి నుంచి డాన్స్ అనేది నా ప్యాషన్. అంటే మీరు అన్నట్టుగా రోడ్డు మీద వెళ్తుంటే రకరకాల కామెంట్స్ ఉంటాయి. విలేజ్ నుండి హైదరాబాద్కి రావాలంటే ఆలోచించాను. మీరు బాధపడుతుంటే నాకు ఏడుపుస్తుంది. సరే, మీరు బాగా ఎమోషనల్ అయ్యారు, నేను కూడా ఎమోషనల్ అయిపోయాను. ఇండస్ట్రీలో ఎదగాలంటే తాటికాయ అంత టాలెంట్ కాదు, ఆవగిందంత అదృష్టం కూడా ఉండాలి. ఆ చిన్న క్లిక్కే మీకు ఈ అదృష్టం వచ్చింది. ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి. క్లిక్ నేను చూశాను. లాస్ట్ 5 మినిట్స్ అంతే. అవును, లాస్ట్ 5 మినిట్స్ కింద జెంట్స్ ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, లేడీస్ ఉన్నారు. అంటే మీ ఫ్యామిలీలో ఏంటి మనకి ఇది అవసరమా, ఏంటి ఎగరడాలు, బయట మంది ముందు డ్యాన్స్ వేయడాలు ఇట్లాంటి ఏం రాలేదు? లేదు లేదు, ఆ టైంలో నేను ఆ పని చేయకపోతే నా పిల్లలు పస్తులు ఉంటారు. బాగున్నారు మీరు చూడడానికి. ఎక్స్ప్రెషన్స్ మీరు ఏం చేసినా కూడా మీ ఎక్స్ప్రెషన్స్ మెయిన్ ఇక్కడ డాన్స్లో చాలా అద్భుతంగా. నేను నిజంగా అంటే ఆ ఒక షాట్ చూసి మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ కూర్చోబెట్టాలనుకుని కూర్చోబెట్టాను. మీరు వైరల్ అయ్యారు. మీరు ఎవరో తెలియదు మొన్నటిదాకా. అసలు శ్రీదేవి గారు అంటే ఎవరికి తెలుసు? ఇష్ట సరే అది చేతుల నుంచి చిన్న వీడియో తీసి పెట్టడం, మీరు వైరల్ అవ్వడం ఇప్పుడు అందరూ తెలుస్తున్నారు. బంజారా బిడ్డ అంటే ఇది, అది చూపించాలి, ప్రూవ్ చేయాలి ఖచ్చితంగా. ఒక్కొక్కటి సమాధానం దాంట్లో నా ఎదుగుదలతో చూపిస్తాను ఖచ్చితంగా. ఓకే, చేతులు దగ్గర దాకా వచ్చిన అదృష్టం ఏమైనా మిస్ అయిందా మీ లైఫ్ లో? మాకు తానా గ్రూప్ నుంచి మలేసియాలో ప్రోగ్రామ్ ఉంది. ఇంకొక 1 మంత్ అయితే మేము అక్కడికి వెళ్ళి చేసేవాళ్ళం. అయ్యో, అది మిస్ అయింది. ఇప్పుడు మీరు ఇన్ని ప్రోగ్రాంలు చేస్తుంది, ఎవరన్నా చీదరించుకోవడం కానీ చీప్గా చూడడం కానీ అట్లా జరిగింది? అలాంటి అవమానాలు కూడా జరుగుంటాయి. నేను స్టేజ్ దిగి వెళ్ళిపోతాను, మాకు మర్యాద ఉన్న దగ్గరే నేను చేస్తాను. ఓ కాంగ్రెస్ ప్రభుత్వం బాగా కలిసి వచ్చింది మీకు? నాకు కలిసి వచ్చింది. సో నెక్స్ట్ మీకు అంటే మీ జనరేషన్లో కాకుండా నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఏం చెప్పాలి? ఒకటే చెప్తున్నా, ఆడపిల్లలకు ముఖ్యంగా ఏది ఉన్నా స్ట్రాంగ్గా ఉండండి, స్ట్రాంగ్గా నిలబడండి, అంతే. ఫ్రీ బస్ ఇచ్చా అంటున్నారు, మహిళలకు 2500 ఇస్తానండి ఇవ్వలేదు, తర్వాత తులం బంగారం అన్నారు. అంటే ఏమనిపించింది అంటే గవర్నమెంట్ ఇంకా 3 సంవత్సరాలు టైం ఉంది కాబట్టి నెరవేరుస్తాను నమ్మకం ఉంది. పక్క. ఓకే, ముందు మీరే నమ్ముతున్నారు? పక్క నేను నమ్ముతాను. నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. ఈరోజు ఒక ముఖ్య అతిథిని మన స్టూడియోకి తీసుకొచ్చాను. ఆమె ఎవరు ఏంటి అనేది చెప్తాను మీకు. ఈ మధ్య ఒక 4-5 రోజుల నుంచి బాగా ఆమె వీడియోస్ బాగా వైరల్ అవుతున్నటువంటి మహిళ ఆవిడ. ఆ మహిళ గురించి ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఈ మధ్య మనం జరిగినటువంటి ఈ జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ ఎవరైతే నవీన్ యాదవ్ గారు ఉన్నారో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ గెలుపులో ఉడతా భక్తిగా ఎంత సాయం అందించినటువంటి వ్యక్తి మన శ్రీదేవి రాథోడ్ గారు. సో ఆవిడ ఆ ప్రచారంలో జరుగుతున్నటువంటి ఒక నృత్యకారిణి. ఆ ప్రచారంలో తను వేసిన డ్యాన్స్, తను ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఏదైతే ఆ సాంగ్స్కి ప్రచారంలో జరుగుతున్నటువంటి ఆ సాంగ్స్ అన్నిటికి కూడా ఆవిడ ఆ ట్రావెల్ బండి మీద ఆవిడ డ్యాన్స్లు వేసినటువంటి ఆ వీడియో బాగా వైరల్ అయ్యి ఆమెను ఈరోజు అన్ని ఛానల్స్ కూడా ఇంటర్వ్యూ చేస్తున్నాయి. ఎందుకంటే ఆవిడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్, తను చేసినటువంటి హావభావాలన్నీ కూడా ఆ సాంగ్స్కి కానీ తర్వాత ఆ పార్టీ ఈరోజు అధికారంలో రావడానికి కానీ కొంచెం ఉపయోగపడ్డాయి అంటూ కూడా చాలామంది మాట్లాడుతున్నటువంటి అంశం. ఇప్పుడు తను మన స్టూడియోలో ఉన్నారు. సో మరి తనని అడుగుదాం. ఎందుకంటే ఈ మధ్య మనం యూట్యూబ్లలో చూస్తూ ఉన్నాం, సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నారు. ఎక్కడో ఉన్నటువంటి మట్టిలో ఉన్నటువంటి మాణిక్యాలను వెలికి తీసే కార్యక్రమం చేస్తూ ఉంటాం కాబట్టి ఆవిడ కూడా ఒక మట్టిలో ఉన్నటువంటి మాణిక్యం. సో ఇప్పుడు ఆవిడ బయటకు వచ్చారు. ఆ మాణిక్యం తళతళా మెరిసిపోతూ ఉంది కాబట్టి ఆ మాణిక్యాన్ని మనం కూడా పరిచయం చేసుకుందాం. ఓకేనా మేడం? నమస్తే. నమస్తే. చాలా చక్కగా నవ్వుతున్నారు నిజంగా. అంటే నేను ఆ రోజు అంటే ఆ వీడియో చూసిన తర్వాత నాకు అనిపించింది, ఎందుకు ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయకూడదు, మనం కూడా
అని అనిపించింది. బట్ ఇంత తొందరగా వైరల్ అవుతారనేది నేను అనుకోలేదు. సో ఏంటి అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ ప్రస్థానం ఏంటి? ఇటువంటి అవకాశాలు ఎలా వచ్చినాయి? ఒకసారి మీ గురించి మీరు చెప్పండి. నా పేరు శ్రీదేవి రాథోడ్ అండి. హ్మ్. మాదొచ్చేసి మహబూబ్ నగర్, జడ్చెల్ల. జడ్చర్ల. ఓకే. ఆ! ఇక్కడే దగ్గరే. హ్మ్. జడ్చెల్ల పక్కన తుప్పలగడ తాండా మాది. ఓకే. సో, నాకు బేసిక్‌గా డాన్స్ అంటే ఇష్టం. హ్మ్. స్కూల్‌లో ఉన్నప్పటి నుంచి అయినా డాన్స్ ప్రోగ్రామ్స్‌లో బాగా ప్రోగ్రామ్ చేసేదాన్ని. అంటే నా వంతుగా నేను ఓకే. డాన్స్ చేసేదాన్ని. ఓకే. సో, అప్పటినుంచైనా పర్లేదు ఓకే హ్మ్. అనే ఉండేది. హ్మ్. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల, కొన్ని సమస్యల వల్ల మళ్ళా నేను ఈ ఫీల్డ్‌ని ఎంచుకోవాల్సొచ్చింది. హ్మ్. ఈ ఈ ఫీల్డ్‌ని ఇలా కొనసాగిస్తూ ఉన్నాను. అందులో ఇదొకటి తగిలింది. ఓకే. ఓకే. సో, ఇప్పుడు ఏపూరు సోమన్న గారి ట్రూప్‌లో ఉన్నారా ఆ! మీరు? ప్రెజెంట్ ఇక్కడికైతే ఏపురు సోమన ట్రూప్‌లో వచ్చాము. ఓకే. హ్మ్. మామూలుగా అయితే నా ఓన్ టీమ్ ఉంటుంది. మీ ఓన్ టీమ్ ఉందా? యెస్. ఓకే. ఓన్ టీమ్ ఉంది. నా హ్మ్. ఓన్ ప్రోగ్రామ్స్ గూడా నేను చేస్తాను. నేను హ్మ్. గూడా ఒక చిన్నపాటి ఆర్గనైజర్‌ని. ఆర్గనైజర్. ఆ! ఓహ్! సూపర్. శ్రీదేవి సిరి నా బృందం పేరు. శ్రీదేవి శ్రీ. యెస్. ఓహ్! సూపర్. హ్మ్. నా బృందం పేరు అండ్ యూట్యూబ్ ఛానెల్ గూడా రన్ చేస్తున్నాను. రీసెంట్‌లీ స్టార్ట్ చేశాను. ఓకే. శ్రీదేవి శశి 7750 నా యూట్యూబ్ ఛానెల్ గూడా రీసెంట్‌లీ స్టార్ట్ చేసి నడుస్తుంది. సూపర్. ఈ మీ అందరి ఆదరణ ఇదే విధంగా ఉంటే హ్మ్. శ్రీదేవి ఇంకా పైకుంటుంది. ఇంకా పైకొస్తుంది అని కోరుకుంటున్నా. తప్పకుండా అమ్మా. ఎందుకంటే నేనన్నా అందుకనే మట్టిలో మాణిక్యాలని వెలికి తీసే నేను తెలంగాణకు సంబంధించినటువంటి సింగర్స్‌ని దాదాపుగా ఒక 3000, 4000 మందిని ఇంటర్వ్యూ చేశా. ఓకే. ఇప్పుడు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నోళ్ళందరూ మన యూఐ టీవీలో తెలంగాణం అనే ప్రోగ్రామ్ ద్వారా ఓకే. మంచి హైలైట్ అయినటువంటి వ్యక్తులన్నమాట. అన్ని ఇంటర్వ్యూలు చేశాను నేను. సో, మిమ్మల్ని కూడా చేయాలనుకున్నాను కాబట్టి మీ నంబర్ పట్టుకొని ఈరోజు మిమ్మల్ని స్టూడియోకి పిలిచాను. సో, సరే మీరు జడ్చర్లలో ఏంటి అసలు? అంటే ఎలాగా అంటే డాన్స్ చేయాలని ఎప్పటి నుంచి అనిపించింది? చిన్న వయసు నుంచి అనిపించిందా? ఎట్లా? మీరు అసలు ఎట్లా ఎట్లా వచ్చేది ఫీల్డ్‌కి? అంటే చిన్నప్పటి నుంచి డాన్స్ అనేది నా ప్యాషన్. హ్మ్. చేస్తూ ఉండేదాన్ని. నేను క్రిస్టియన్ హాస్టల్‌లో చదువుకున్నాను. ఓహ్! సో, క్రిస్టియన్స్‌కి సంబంధించి డాన్స్ పెర్ఫార్మన్స్ ఇచ్చేదాన్ని. తర్వాత వచ్చేసి 10థ్‌లో మ్యారేజ్ అయిపోయింది. ఓకే. రిజల్ట్ చిన్న కంటే వయసులో. ముందే ఆ! చిన్న వయసులో. ఓకే. హ్మ్. హ్మ్. రిజల్ట్ కంటే ముందే పెళ్లయిపోయింది. హ్మ్. పెళ్లయిపోయిన 1 ఇయర్ లోపే ఒక బాబు. తర్వాత 2 ఇయర్స్ గ్యాప్ తీసుకున్నాం. తర్వాత ఒక పాప. హ్మ్. అంటే ఇంటర్ కంప్లీట్ అయ్యేసరికి పాప, బాబు అయిపోయారు. పుట్టేసారు. పుట్టేసారు. ఓకే. తర్వాత ఆర్థిక ఇబ్బంది చాలా అయ్యి, ఇంట్లో సమస్యలు చాలా ఫేస్ చేసి, అంటే బ్యాక్ సపోర్ట్ లేక, ఎవరు నిలబడేటోళ్ళు లేక, వెనకాల నేనున్నాము అని సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేక చాలా ఇబ్బంది పడ్డాను. హ్మ్. అప్పుడే 2009, 2010లో స్కూల్ టీచర్‌గా కూడా పనిచేశాను. ఎంత చదువుకున్నారు మీరు? నేను ఇంటర్ చదివానండి. ఇంటర్ చదివారు. ఓకే. ఇంటర్ చదివాను. అప్పుడు అంటే పాప 1 ఇయర్ 9, 10 మంత్స్ అప్పటినుంచే నేను స్కూల్‌లో టీచర్‌గా పనిచేశాను. తర్వాత ఇంకా దానికంటే దీనమైన స్థితిలో వెళ్ళిపోయాను. హ్మ్. బాబుకి గూడా కొంచెం మేజర్ ప్రాబ్లమ్ వచ్చింది చిన్నప్పుడు. ఏమైంది? అంటే పక్షవాతం టైప్‌లో వచ్చింది. ఓహ్! మై గాడ్! ఆ టైంలో ఇంకా వాడిని చూసుకోలేక, పాపను గూడా చూసుకోలేక నేను అంటే పువ్వులు అల్లడాలు, తర్వాత ఓహ్! ట్యూషన్స్ చెప్పడాలు, ఇవన్నీ చిన్న చిన్న పనులు చిన్న చేసుకుంటూ చిన్న పనులు జీవనం చేస్తూ గడిపించారు. జీవనం గడిపాను. అయినా కూడా నేను పిల్లలని చూసుకోలేకపోయాను సరిగ్గా. హ్మ్. ఇంక ఒకానొక టైంలో నా వల్ల అవ్వట్లేదు అసలు. పిల్లలు తట్టుకోలేకపోయినారు. ఆ టైంలో మా పాప అంటే అప్పటికి మా పాపకి 2, 3 ఇయర్స్ చిన్న చిన్న మాటలు అప్పుడే వస్తున్నాయి. సో, ఆ టైంలో నా కూతురు మా అన్నయ్యకి కాల్ చేయడము, "మామయ్య మేమిక్కడ ఉండము. మేము అన్నం తినక 2 మంత్స్ అవుతుంది. మమ్మల్ని తీసుకెళ్ళండి" అని ఓహ్! ఆ ఏజ్‌లో ఆ అమ్మాయి అలా అనడము. తర్వాత అన్నయ్య డైరెక్ట్ వచ్చి ఒక చిన్న ఆటోలో నా హ్మ్. సిలిండరు, నా సామాన్లు, దాంతో పాటు మేము ముగ్గురము, మాతో పాటు ఇంకిద్దరు. అదే. అంటే అంత చిన్న ఫ్యామిలీని తీసుకొని నేను హైదరాబాద్‌కి వచ్చాను. హ్మ్. హైదరాబాద్‌కొచ్చిన తర్వాత గూడా చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాము. అంటే అంతా ఇంతా కాదు. ఎవరికీ రావద్దు అలాంటి ప్రాబ్లమ్స్. అన్నయ్య, వదిన వాళ్ళు లేకపోతే ఈరోజు నేను లేను. ఓహ్! అన్న, వదిన ఎలా అంటే కంటికి రెప్పలా కాపాడుకున్నారు. అంటే ఓహ్! ఒకానొక టైంలో కొంచెం నా హెల్త్ ప్రాబ్లమ్ అయ్యి మాటలు పడిపోయి, కనీసం నేను గట్టిగా అరిసి డోర్ తీయండి అని చెప్పలేని స్థితిలో ఉన్నప్పుడు, చుట్టుపక్కల వాళ్ళ సపోర్టింగ్‌తో నేను హాస్పిటల్‌కెళ్ళి సర్జరీ చేయించుకొని మళ్ళీ నేను నిలబడగలిగాను. బిల్ కట్టలేని పక్షంలో గూడా మా పిల్లలు వెళ్లి హాస్పిటల్ మేడంని రిక్వెస్ట్ చేయడము, మేడం గూడా మమ్మల్ని ఆదుకున్నారు ఆ టైంలో. సో, ఇలాంటివి చాలా ఉన్నాయి నా జీవితంలో. అంటే శ్రీదేవి అంటే ఎప్పుడు నవ్వుతూ ఉంటది. ఇది మాత్రమే ఇప్పటి వరకు అందరికీ తెలుసు. అసలు శ్రీదేవి అంటే ఏంది?
ఈ ఫేస్ వెనకాల, ఈ నవ్వు వెనకాల ఉన్న బాధ అనేది చాలా మందికి తెలీదు. చాలా అంటే 100% ఎవరికీ తెలీదు. హ్మ్. 1% ఎవరైనా చూసారు అంటే అది మా వదిన, మా అక్క. మీ వదిన, మీ అన్న. మా అక్క, అక్క, వదిన. అక్క. ఓహ్! ఓకే. అండ్ అన్నయ్య గూడా, బావగారు గూడా చూసారు. హ్మ్. అండ్ ఎట్ ద సేమ్ నా పిల్లలు నా కష్టంలో పాలు పంచుకొని, అంటే అప్పుడే వాళ్ళకి ఆ చిన్న వయసులోనే. చిన్న వయసులోనే నేను ఈవెంట్లు చేసేదాన్ని, ట్యూషన్ చెప్పేదాన్ని. తర్వాత ఒక మెడికల్ రిప్రజెంట్‌గా గూడా చేశాను కొన్ని రోజులు. ఇంకా ఓవర్ టైమ్ అయిపోవడాలు, టైంకి ఫుడ్డు లేక, నిద్ర లేక చాలా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిందప్పుడు. హ్మ్. ఇంకొక 1 వీక్, 10 డేస్ అయితే ఏమైపోయేదాన్నో తెలీదు. ఆ దేవుడు మళ్ళీ నాకు వరంగా నా ఫ్యామిలీ నాకిచ్చారు. ఆ టైంలో పిల్లలిద్దరూ మమ్మీని మనం ఇబ్బంది పెట్టొద్దు. మనం ఏదో ఒకటి చేయాలి అని పాప గూడా, బాబు గూడా. బాబు అబాకస్ సిలబస్‌లో బాగా రాసి ర్యాంక్ సంపాదించుకున్నాడు. హ్మ్. ఫ్రీగా చదివాడు. ఒక ఓకే. 2 ఇయర్స్. ఓకే. 4థ్ క్లాస్, 5థ్ క్లాస్ బాబు ఫ్రీగా చదివాడు సెయింట్ డామినిక్ స్కూల్‌లో. హ్మ్. తర్వాత పాప వచ్చేసి తను ఇండివిడ్యువల్‌గానే తను నిర్ణయం తీసుకొని గవర్నమెంట్ కాలేజ్‌లో హాస్టల్‌లో ఎగ్జామ్ రాసి హాస్టల్‌కెళ్ళిపోయింది. తర్వాత బాబు గూడా ఎళ్ళిపోయాడు. ఇంకా చాలా ఘోరంగా అయిపోయింది లైఫు. హ్మ్. ఎలా అయిపోయింది అంటే 365 డేస్‌లో నేను నా పిల్లలతో స్పెండ్ చేసింది 30 డేస్ గూడా ఉండదు. ఓహ్! వాళ్ళకి మంచి చూడాలన్నా, వాళ్ళకి చెడు చూడాలన్నా, వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాలన్నా నాకు ధైర్యం వచ్చేది కాదు. ఎందుకంటే నా పిల్లలని నేను పోషించుకోలేని స్థితిలో నేనున్నానేంటా అని చాలా బాధపడ్డ రోజులు, చాలా ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి. బా! హ్మ్. రోడ్డు మీద వెళ్తూ ఉంటే 100 మంది 100 రకాల మాటలు విని, మాటలు. అవును. ఆ మాటలతోని తట్టుకోలేక డిప్రెషన్‌లో వెళ్ళిపోవడం గూడా చాలా వరకు జరిగినాయి. మళ్ళీ ఫ్యామిలీ సపోర్ట్ అంటే అన్నయ్య, వదిన సపోర్ట్‌తోని, అక్క, బావ సపోర్ట్‌తోని మళ్ళీ నిలబడ్డాను. ఈరోజు మీ ముందొచ్చి కూర్చున్నా. గ్రేట్. గ్రేట్. నిజంగా. అంటే ఒక మహిళకి ఈ సమాజంలో ఎటువంటి గౌరవం ఉంటుందనేది అసలు అందున మీరు ఒక కళాకారిణి, పైగా మీరు ఒక డాన్సరు. సో, అంటే ఎంతో కొంత అందంగా ఉంటారు కాబట్టి మీరన్నట్టుగా రోడ్డు మీద వెళ్తుంటే రకరకాల కామెంట్స్ ఉంటాయి. ఆ! నేను కాదన్న. కానీ నిజంగా వీళ్ళన్నిటిని చేంజ్ చేసుకొని, వీళ్ళందరితోటి కాంప్రమైజ్ అవ్వకుండా జాగ్రత్తగా ఈ స్థాయి దాకా వచ్చారంటే ఎక్కడ కూడా ఎవరిని నొప్పించకుండా నొప్పించకు. గ్రేట్ నిజంగా. అంటే నేను ఈ స్థితికి అంటే, అంటే నాకు ఇందాక మీరు చెప్తున్న దాంట్లో అన్న, వదిన, అక్క సపోర్ట్ ఫుల్‌గా ఉందన్నారు. అవును. మరి మీ వారి సపోర్ట్ ఏం లేదు? మా వారి సపోర్ట్ గూడా ఉంది. హ్మ్. కాకపోతే ఆయన గూడా ఫైనాన్షియల్‌గా కొంచెం వీక్. అంటే వీక్. హ్మ్. బయట వర్క్ ఆయన ఫ్లెక్సీ బ్యానర్‌లు చేస్తారు. చేస్తారు. ఓకే. సో, అది దొరికినప్పుడే వర్క్. హ్మ్. దొరకనప్పుడు ఏముండదు. సో, ఆ టైంలో మేమిద్దరము అన్న, వదిన మీద డిపెండ్ అవ్వడం జరిగింది. మా పిల్లలతో సహా వాళ్ళే ఒకానొక టైంలో అన్న, వదినలే మాకు దేవుళ్ళు. ఆ! ఎందుకంటే అమ్మ, నాన్న చనిపోయిన తర్వాత నేనెందుకు పట్టించుకోవాలి, నేనెందుకు చూడాలి అని ఆలోచించే వందల మంది వదినలలో ఇప్పుడు సమాజం అలాగే ఉంది కదా! మా వదినతో పోల్చుకుంటే నాకు సో దేవుడిచ్చిన రెండో తల్లి అనుకోవచ్చు. ఓహ్! దేవుడిచ్చిన రెండో తండ్రి అని అన్న అక్కని, బావని, వదినని, అన్నయ్యని అనొచ్చు. అనుకోవచ్చు. ఓకే. ఆ 2 ఫ్యామిలీలు బాగా మిమ్మల్ని బాగా. ఓకే. అంటే ఫైనాన్షియల్‌గానే కాదు, నేను నాకేదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా, నాకింకా వేరే ఏదన్నా వచ్చినా గూడా వాళ్ళు మాకు బాగా. బాగా. ఓకే. సో, ఫుల్ సపోర్ట్ ఉన్నారు. బ్యాక్ ఇప్పటికి ఉన్నారా? ఇప్పటికి. ఓకే. అంటే నా ఫ్యామిలీ 46 మెంబర్స్. అబ్బో! 45 మంది. 46 పెద్ద ఫ్యామిలీ. మంది వరకు. అంటే ఆ! అమ్మ, నాన్న లేరు. ఓహ్! అమ్మ, నాన్న చిన్నప్పుడే చనిపోయారు. చనిపోయిన తర్వాత మేము 5 మంది అనాథలం అయిపోయాం. అంటే ఎంతమంది అందరూ మీరు ఉండి అక్క చెల్లెళ్ళంతా? 5 మెంబర్స్ మేము. అక్క చెల్లెలేనా? అన్నయ్య ఒక అబ్బాయి, ఆ! నలుగురు నలుగురు అక్క అక్క చెల్లెలు. చెల్లెలు. ఓకే. 5 మంది. మీరెన్నామా? నేను సెకండ్. సెకండ్. ఓకే. థర్డ్ నేను. అన్నయ్య థర్డ్. తర్వాత నేను. ఓకే. 5 మంది అనాథలం అయిపోయాం. అంటే దిక్కు మాకు ఎవరు అసలు అయ్యో! మేమున్నాము అని సపోర్ట్ చేయలేని పరిస్థితి అప్పుడు. మీకు పెళ్ళిళ్ళయినాయి అప్పుడు? లేదు. ఎవ్వరికా? అవ్వలేదు. ఎవ్వరికీ పెళ్లవ్వలేదు. పెద్దక్కకు ఒక్క ఆమెకే పెళ్లయింది. తర్వాత తాతయ్య ఉండి ఎడ్ల బండిలో మమ్మల్ని తీసుకెళ్లడము వాళ్ళ ఇంటికి. మేనమామ, మేనత్త, అమ్మమ్మ, తాతయ్య చాలా అంటే చాలా అండి అసలు. నేను ఆ మాటల్లోకెళ్తే నేను మళ్ళీ కంట్రోల్ అవ్వలేను. ఆ స్టేజ్‌లో ఆహ్, నే నాకేదైనా కావాలి అంటే విలేజ్ నుంచి హైదరాబాద్‌కి రావాలంటే ఆలోచించేవాడిని. హ్మ్. మీరు బాధపడుతుంటే నాకు ఏడుపొస్తుంది. ఆహ్, ఆహ్, ఏదైనా తినాలి అంటే దొంగతనంగా పంపించేది మా అక్క. ఏదైనా వండాలి, ఏదైనా తినాలి అంటే దొంగతనంగా పంపించి, అంటే తన చెల్లెలే అయినా తను డేర్ చేసి రాలేకపోయి అలాంటి సిట్యుయేషన్ నుంచి బయటికొచ్చాం.
సో ఈరోజు ఏ స్టేజ్కి వెళ్తా అన్నా కూడా అక్క ఉండి నువ్వు చేయగలవు, నువ్వు ముందుకు నడవగలవు అని ఈరోజు నడిపిస్తుంది అంటే వాళ్ళే. Great. Yeah. అంటే మహిళలు సమాజంలో ఏ విధంగా అంటే తోడు లేని మహిళలు ఇంకెలా ఉంటారనేది, పైగా అమ్మా నాన్న సహాయం అప్పుడు లేరు. అప్పుడు లేరు. ఇప్పుడు మీ పరిస్థితి 5 అక్క చెల్లెళ్ళు, మేము 5 మంది, మేనమామకి 4. నలుగురు. మామయ్యకి బయట నాలెడ్జ్ ఏది ఉండదు. మేనత్త మాకు ఇంకొకటి మేము గుర్తుంచుకోవాలి అంటే, మేనమామతో పాటు మేనత్త, మా మేనత్త కూడా స్టిల్ ఇప్పటికీ నేను ఇది తినాలి అంటే చేసి పెడుతుంది. స్టిల్ ఇప్పటికీ నేను ఇప్పుడు స్టిల్ ఇప్పుడు కూడా నా బట్టలు కానీ నేను చీరలు కొని తనకి ఇవ్వడమే నా పని. అది ఎలా కుట్టాలి, నేను ఎలా వేసుకొని ఉండాలి, నాకు ఏ టైప్ లో సెట్ అవుతుందని మొత్తం డిజైనింగ్ మా వదిన. అంటే దేవుడు ఏదో ఒక రకంగా సహాయం చేస్తాడంటే, సహాయము అంటే నేను దీనికి సహాయం కూడా అనను. ఎందుకంటే ఒక నా మామూలుగా ఇప్పుడు ఉన్న జనరేషన్ లో ఆడపడుచు బానే ఉందిలే తనకేమి అని అనేవాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పటికీ మా వదిన నోటి నుంచి ఆ మాట రాలేదు. నేనే అరుస్తాను, నేనే తిడతాను, నేనే కంట్రోల్ చేస్తాను, నేనే గయ్యాలి. కానీ వాళ్ళు ఏ రోజు కూడా నువ్వెవరు నాకు చెప్పడానికి, నేను నీకు పెడుతున్నాను, నేను వంట చేస్తుంది తనే, నా బట్టలు, నా ఇండ్లు, నా మంచి చెడు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ తనే. అంటే అమ్మ ఉంటే కూడా నన్ను ఇంత భరించేది చూసేవారు కారేమో, చూసేవారు ఫీలింగ్ అయితే వచ్చింది ఖచ్చితంగా. అండ్ అక్క కూడా నేను నాకు ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే అక్క రావడము, చూసుకోవడము, దానికి బాగా సపోర్ట్ చేయడము. ఈరోజు నేను ఇక్కడ ఏ రకంగా ఉన్నా బాలే. మీ ఇలాగే వాళ్ళ తోడు మీకు ఎల్లవేళలు ఉండాలి, మీరు బాధపడద్దు. మీకు మేము కూడా అందంగా ఉంటాం, అందరం కూడా, ఏం బాధపడద్దు. సరే, మీరు బాగా ఎమోషనల్ అయ్యారు, నేను కూడా ఎమోషనల్ అయిపోయాను. సరే, ఓకే. బట్ నిజంగానంటే ఈ స్టేజ్ దాకా, ఇక్కడ దాకా వచ్చారు, చాలా కష్టాలు పడ్డారు, చాలా బాధలు పడ్డారు. ఇంకా మీ లైఫ్లో ఘోరమైన బాధలు అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, స్టిల్ అనుభవిస్తున్నాను, ఇంకా అనుభవిస్తున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే మాతో చెప్పొచ్చు. వద్దులేండి ఇప్పుడు. అంతేరా? అంటే ఇప్పటికీ ఎవరైనా చూస్తే ఆ ఫీల్ లో నుంచి నేను అంత ఈజీగా బయటికి రాలేను. అంటే అయ్యో నేను ఏం చేశాను, ఎందుకు నాకు ఇది అని అని ప్రతి క్షణం నేను ఆ ఫీల్ అవుతున్నాను. ఇప్పటికీ ఏదైనా పండగ వచ్చినా, ఏదైనా ఫంక్షన్ చేద్దామన్నా కూడా, అంటే మామూలుగా ఎవరింట్లో అయినా ఫంక్షన్ చేయాలి అంటే ఒక మంచి ముహూర్తం చూసి చేస్తారు. బట్ నా ఇంట్లో ఈవెన్ మా అక్క దగ్గర కానీ, మా వదిన వాళ్ళు కానీ, మా మేనత్త వాళ్ళు కానీ, అమ్మమ్మ వాళ్ళు కానీ, నేను ఏ రోజు ఫ్రీ ఉంటానో ఆ రోజు చూసి పెట్టుకుంటాను. సో మీకు అంత ఇంపార్టెన్స్, నాకు అంత ఇంపార్టెన్స్ ఇస్తాను. గ్రేట్. ఒక రకంగా అదృష్టంగా ఫీల్ అవ్వాలి. చాలా చాలా అదృష్టంగా ఫీల్ అవుతాను. అంటే చాలా వరకు నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఒకానొక స్టేజ్ వరకు మనకు చూడొచ్చు, కానీ నేను బాగున్నాను, ఇప్పుడు నాకు ఏదైనా ఇబ్బంది ఉంది, నాకు ఒకటి హెల్ప్ చేయండి అని ఎవరిని అడిగినా నీకేం తక్కువ అని మాట్లాడతారు. ఇప్పుడు స్టిల్ ఇప్పటికీ కూడా ఈ టైంలో కూడా నాకు ఇది తినాలి అనిపిస్తుంది అంటే 1 hour లో ప్రిపేర్ చేసి పెడతారు. మేనత్త కూడా స్టిల్ ఇప్పటికి రోజు సాయంత్రం 2 జొన్న రొట్టెలు ఇంకేదన్నా ప్రిపేర్ చేసి పంపిస్తారు. నువ్వు తినలేవు, అటు ఇటు వెళ్ళేసి వస్తావు, అలసిపోతావు అనేసి ఇప్పటికీ చూస్తారు. కానీ పూర్ణండి, మీకు ఒక రకంగా మీరు పడ్డ ఇబ్బందులకి వాళ్ళ సహాయం కూడా మీకు చాలా మంచి ప్లస్ అయింది. దానివల్ల మీరు ఇంత దూరం రాగలిగారు. సో అసలు ఎట్లా ఈ కార్యక్రమాల కంటే ఇట్లా ఒక డాన్సర్గా ఈ గ్రూప్లలో ఎట్లా, అంటే తెలంగాణ ఉద్యమం నుంచి ఉన్నారా? లేదు, దాని తర్వాత నుంచి వచ్చాను. దాని తర్వాత ఒక 2-3 years నుంచి వచ్చాను. ఓకే. అంటే 13 years అవుతుంది ఇప్పుడు. స్టిల్ నేను ఎవరి దగ్గర నేర్చుకున్నారు డాన్స్ మీరు? ఎవరి దగ్గర అంటే ప్రవీణ్ అని ఫస్ట్ ఒక ఫ్రెండ్ త్రూ నేర్చుకున్నాను. ఆయన దగ్గర నుంచి మన సునీతక్క, కవితక్క, విజయశ్రీ అక్క అని అక్క వాళ్ళు సపోర్ట్ చేశారు. అక్కడ నుంచి వంగ శ్రీనివాస్ గౌడ్ దాకా, అంటే రాష్ట్ర అధ్యక్షుడు ఆయన, జానపద సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన, అక్కడ వరకు రీచ్ అయ్యాను. అక్కడ నుంచి అంటే నా నడవడిక, నన్ను అబ్జర్వ్ చేసి, బిహేవియర్ ని అబ్జర్వ్ చేసి, గిడుగు రామ్మూర్తి వాళ్ళ మునిమనవరాలైన స్నేహలత మురళి గారు, వాళ్ళ దగ్గర, అమ్మ దగ్గర నేను 9 సంవత్సరాల శిష్యురాలుగా ఉన్నాను. చాలా పెద్ద ఫేమస్. వాళ్ళ ముని మనవరాలైన స్నేహలతమ్మ దగ్గర నేను 9 సంవత్సరాలు
అమ్మ దగ్గరే ఉన్నాను. ఓకే. అమ్మ కూడా నన్ను ఏ రోజు తన శిష్యురాలుగా చూడలేదు. చూడలేదు. తన కూతురుగా నన్ను ఈ రోజు ఇలా ఉన్నాను అంటే తనే తను కూడా ఓకే. తను కూడా ఒక కారణం. కారణం ఖచ్చితంగా. ఓకే. అంటే సేవింగ్ ఎలా, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఎలా నిలబడాలి, ఎలా ఇది చేయాలి అనే దానికి కూడా నాకు చాలా మోటివేట్ చేశారు. చాలా నేర్పించారు. సో ఇప్పుడు ఆర్థికంగా అంతా ఓకేనా? ఇబ్బంది ఏం లేదు కదా? లేదండి. ఇంకా ఇంకా ఇబ్బందులు ఉన్నాయా? చాలా స్ట్రగుల్‌లో ఉన్నాను. ఉమ్, ఇంకా ఉంది. ఉమ్. హ్మ్. అంటే మీ హస్బెండ్ సపోర్ట్ ఉందా ఇప్పటికి? ఉంది. ఉంది. ఇబ్బంది. హస్బెండ్ సపోర్ట్ ఉంది. ఉమ్, అంటే ఇద్దరం చేస్తున్నాము. చేస్తాను. ఆయన ఏం చేస్తారు ఆయన ఫ్లెక్సీలు కడతారు. ఇప్పుడు ఇక్కడ? స్టిల్ అదే ఇప్పటికి అదే వర్క్ లో అదే ఉన్నారు. వర్క్‌లో. ఉమ్, ఉమ్, అంటే వర్క్ నడిచినప్పుడు ప్రాబ్లమ్ లేదు గానీ, సడెన్‌గా ఒక్కొక్కసారి ఒక 1 మంత్, 2 మంత్స్ ఆయనకు వర్క్ ఉండదు. నాకు వర్క్ ఉండదు. ఉమ్. అప్పుడు ఫ్లెక్సీలు కడతారు అంతే. కడతారు. ఓకే. ఫ్లెక్సీలు ఫ్లెక్సీలు ప్రింట్ అదేం చేయరు? అలా అంటే అవి ఓన్ మిషన్స్ లాగా ఏం ఏం లేదు. లేవు. ఓకే. కడతారు, చేస్తారు. అది కూడా చాలా ఉంది. తక్కువ ఉంటది. చాలా ఇప్పుడున్న తక్కువ. పార్టీ మీటింగ్లు అలాంటివి ఏమైనా ఉంటే తప్ప. ఉంటది. ఓకే. సో వేరే వర్క్ ఏం చేయరా ఇంకా తను? ఇంకా వేరే వర్క్ ఏం చేయరు. ఓకే. బాబు ఏం చదువుతున్నాడు మేడం? బాబు డిప్లొమా థర్డ్ ఇయర్. డిప్లొమా థర్డ్ ఇయర్. ఓకే. పాప? పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్. వాళ్ళ చదువులకు ఇబ్బంది ఏం లేదు, నడుస్తున్నాయి అట్లా. అంటే బాబు గవర్నమెంటే. మన ఆ. డిప్లొమాలో సీట్ వచ్చింది ఎగ్జామ్ ఓకే. రాస్తే. ఉమ్, ఉమ్. సో పాప ప్రైవేట్ గా చదువుతుంది. ఓకే. సో ఫీజులు అయి కొంచెం కొంచెం చాలా అంటే తను నోరు తెరిచి అడిగింది, మమ్మీ నేను మంచి చదువుకుంటా. అంటే పలాని కాలేజ్ అని చెప్పలేదు. చెప్పదు కానీ ఓకే. నేను డాక్టర్ని అవుతాను, నేను గవర్నమెంట్ స్కూల్లో కాలేజ్లో చదువుకుంటాను అంటే, మామూలుగా ఇప్పుడున్న డాక్టర్ అవ్వాలి, తన ఫీల్డ్ సైడ్ వెళ్ళాలి అంటే గవర్నమెంట్లో వేస్తే కొన్ని సౌకర్యాలకు ఇబ్బంది పడుతుందేమో అని నేను ఆలోచించి, నాలాంటి ప్రాబ్లం తను ఫేస్ చేయొద్దని నేను ప్రైవేట్లో జాయిన్ చేశాను. ఓకే. అర్థం చేసుకుంటారు పాప అని బాబు బాబు అని. ఓకే. ఒక మాకు అది కావాలి ఇది కావాలి ఐఫోన్లు లేదు కావాలి ఇట్లాంటివి ఏమి లేదు ఉండవా? లేదు ఓకే. లేదు. అంటే నేను ఇంకేదైనా ఇష్టంగా నేను ఒక 2 చీరలు తీసుకున్నా, నేను ఇంకేదైనా ఎక్స్ట్రా ఖర్చు పెట్టినా ఖండిస్తారు నన్ను. ఆ, ఆ, ఉమ్. వద్దు, ఇది ఎందుకు, కట్టిన చీర ఉంది కదా, ఇది ఇది కట్టుకో, ఇది చేసుకో. అంటే ఈవెన్ మీరు పాప స్టేజ్ షో చేసేటప్పుడు కంపల్సరీ కొత్త కొత్త కొన్ని డిఫరెంట్ శారీస్ డిఫరెన్స్ కావాలి మీకు. కావాలి. ఉమ్, కంట్రోల్ చేస్తారు నన్ను ఉమ్, ఇద్దరు, పాప గాని బాబు గాని. అండ్ హాలిడేస్ లో వచ్చినప్పుడు నేను ఏ నైట్ వెళ్ళినా, ఉమ్. మిడ్ నైట్ 2 కానివ్వండి, 3 కానివ్వండి, 4 కానివ్వండి, తెల్లవారుజామున 5 కానివ్వండి, ఇద్దరిలో ఒకరు ఖచ్చితంగా మెలుకుంటారు. ఉమ్. కూడా ఎవరిని తీసుకెళ్ళరు? లేదు, ఉమ్, కూడా ఎవరిని తీసుకెళ్ళను. అంటే నేను మాక్సిమం నేను ఇండివిజువల్ గా చేసుకుంటాను. నా ఉమ్. ఓన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాను. సో ఆర్టిస్ట్లను అక్కడే డిస్ట్రిబ్యూట్ చేసేసి నేను సింగిల్ గా క్యాబ్ బుక్ చేసుకొని వస్తాను. కానీ మరి ఇంత చేస్తున్నారు కదా, ఇంత రకంగా ఆర్గనైజర్గా మీరు టీమ్స్ అన్ని సెట్ చేసి వాళ్ళకి ప్రోగ్రామ్స్ ఆర్థికంగా ఏమి పెద్దగా ఏం రావట్లేదు ఎందుకంటే ఎట్లా ప్రోగ్రామ్కి ఎట్లా వస్తుంది మీకు మామూలుగా? అంటే పెళ్లి ప్రోగ్రామ్స్ కి ఒక బడ్జెట్ ఉంటుంది, ఉమ్, తర్వాత పొలిటికల్ ప్రోగ్రామ్ కి ఒక బడ్జెట్ ఉంటుంది. ఓకే. అంటే డిఫరెంట్ బడ్జెట్. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసామంటే దానికి ఎక్విప్మెంట్స్ కావాలి, సో ఇన్స్ట్రుమెంట్స్ కావాలి, సౌండ్ కావాలి, సింగర్స్ కావాలి, ఉమ్, దాండియా అమ్మాయి కావాలి. ఉమ్, సో ఎంట్రీ చేసినామంటే ఎంట్రీ వెహికల్ సపరేట్, ఎంట్రీ గర్ల్స్ సపరేట్, వాళ్ళ Separate. కాస్ట్యూమ్ సపరేట్. అంటే అక్కడక్కడ పొంగ ఆ రోజు పూట ఓకే, ఉమ్. ఇంకా నెక్స్ట్ డే మనం ఏదో ఒకటి చేయాలి, ఓకే. నెక్స్ట్ ఇంకో ప్రోగ్రామ్ గురించి ఆలోచించాలి. ఆలోచించాలి. ఓకే. దానికి అక్కడ సెట్ అవుద్ది అంతే. సెట్ అవుతుంది అంతే. ఉమ్, ఓకే. సో వెనక ఒక 4 రాళ్ళు వెనకేసుకోవడం లేదు అట్లాంటిది లేదు, ఏం లేదు. అలా ఏం లేదు. ఉమ్, మరి ఎట్లా లైఫ్ ఎట్లా? అదే చూస్తున్నాము, సెట్ అవ్వాలి అని ఇంకా ప్రయత్నిస్తున్నాను, ఇంకా ఇది చేస్తున్నాను. అంటే ఆ ఇంట్లో వాళ్ళు కూడా ఆపేసేయి, వద్దు ఇంకా చాలు, నీకు సపోర్ట్ అట్లీస్ట్ ఇప్పుడైనా మాతో టైం స్పెండ్ చేయి, మాతో ఉండు. ఓకే. వాళ్ళు కూడా ఆ మేము చేసేదే దసరా పండుగ ఒక్కటి, ఆ పండుగ కూడా నువ్వు రాకపోతే ఎలా, ఇక్కడ అక్క సఫర్ అవుతుంది, అక్కడ వదిన వాళ్ళు సఫర్ అవుతారు. ఉమ్, అంటే ప్రతిదీ వాళ్ళు చూసుకుంటారు అనమాట. ఎందుకు ఇంత ఇబ్బంది అంటే, ఇక్కడ వాళ్ళ దగ్గర లేకుండా నేను ఎంత ఇబ్బంది పడతానో, నేను ఎంత బాధపడతానో, నాకంటే రెట్టింపు వాళ్ళు బాధపడతారు అక్కడ ఓకే. ఉంది. ఉమ్. సో మొత్తానికి అయితే చాలా బాధలు కష్టాలు నష్టాలు అనుభవించి వచ్చారు ఇక్కడికి. చాలా. ఎలా ఉంది ఇప్పుడు లైఫ్? ఎలా ఉంది ప్రస్తుతానికి? ప్రస్తుతానికి ఓకే, ఉమ్. ఇలా నడుపుతున్నాము, బండి గుంజుతున్నాం ఇక. గుంజుతున్నట్లా ఉమ్, 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 బండి అంటే పట్టాల మీద నడుస్తా ఉంది అనమాట నడుస్తా ఉంది. అలాగా. సో అంటే మీరు అంటే మామూలుగా ఈ ప్రోగ్రామ్స్ అన్ని వెళ్తున్నారు కదా, టైము పాడు పద్ధతి ఏముండదు. ఏముండదు. ఎందుకంటే పాపం చూసాం మనం, అవును మొన్న ఇక్కడ జూబ్లీ హిల్స్ లోనే చూసాం. అవును నైట్ కూడా ప్రచారాల్లో మీరు డ్యాన్స్ అవును చేశారు, మా అందరిని అలరించారు, అవును అక్కడ ఉన్న వాళ్ళందరిలో ఉత్సాహాన్ని తెప్పించారు. అవును. సో ఏంటి మరి అంటే ఎలాగా మీ సెక్యూరిటీ ఏంటి? ఎందుకంటే మీరు ఇప్పుడు అందరితో ఉన్నారు సరదాగా, అప్పుడు ప్రోగ్రామ్స్ కని వెళ్తూ ఉంటారు. ఏమన్నా అంటే మీ మీద అలాంటి ఏమన్నా అంటే ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? నాకు ఇబ్బంది లేదు కానీ నా నుంచి ఇబ్బంది ఉంటది వాళ్ళకి. అంతే.
ఓకే. అంటే శ్రీదేవి అక్క అంటే ఇంత అనేది మోస్ట్లీ ఈ 90% అందరు ఆర్టిస్టులకు తెలుసు. ఓకే. ఆమె ఓకే. దగ్గర ఉంటే మనం జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండాలి. ఉండాలి. ఓకే. నేనే ఒక మాట తుల్లుతాను తప్ప నా ఓకే. దగ్గర వాళ్ళు రావడానికి కొంచెం ఓకే. ఆలోచిస్తారు. భయపడతారు. భయపడతారు. సో అది మాత్రం మెయింటైన్ చేస్తున్నారు. మెయింటైన్ చేస్తున్నా. మహిళగా అది ఉండాలండి కంపల్సరీ. ఉండాలి. అంటే ఇక్కడనే కాదు అంటే ఎక్కడ. నేను అనేది ఎందుకంటే సమాజంలో మామూలుగా మన సినిమా ఇండస్ట్రీ చూసాం. అవును. మామూలుగా అన్ని ఇండస్ట్రీలు ఎక్కడికైనా ఆఫీసులో కానీ బస్ స్టాండ్లో కానీ అవును. ఎక్కడికి వెళ్ళినా ఆ సినిమాలో రాఖీ సినిమాలో ఆయన చెప్పినట్టు అవును. ఎన్టీఆర్ అవును. గారు చెప్పినట్టు అవును. మహిళని అంటే కొన్ని వేల కళ్ళ ముందు అవును. ఆ కామ కళ్ళ ముందు అలా చూస్తూ ఉండాలి. అవును. సో మహిళగా ఇంత మీరు కూడా కొంచెం అందంగా ఉన్నారు, మంచిగా అపీరియన్స్ ఉన్నారు, డ్యాన్స్ బాగా చేస్తున్నారు. నేను అనేది ఏంటంటే ఇలాంటి ఏమన్నా మీరు ఎదుర్కొన్నారా అని. ఎందుకంటే ఇది చాలా మనం ఖండించాల్సిన అంశాలు ఇవన్నీ అవును. కూడా. అవును. ఒక మహిళగా దీన్ని ఏ విధంగా ఎదురిస్తారు మీరు? ఏ విధంగానంటే ప్రోగ్రామ్ చేసేటప్పుడు అరే అమ్మాయి బాగుంది, ఉమ్. ఒరేయ్ అన్న అంటే అమ్మ వద్దురా బాబు ఆ, ఆ. అనే టైప్ లో నేను చేసుకుంటాను. ఓకే. అంటే అది కొన్ని స్టేజ్ల మీద ఎలా అయ్యాయంటే మనం పై డబ్బులు ఇస్తున్నాం కదా, మాకు ఇది కావాలి అని అంటే లేదు, ఇస్తే ఇయ్యండి, లిమిట్ లేకపోతే క్లోజ్ చేస్తా, అనౌన్స్ చేసేస్తాను. బరాబర్ అంతే. శ్రీదేవి సిరి ఈవెంట్ లో ఉమ్. ఇది ఖచ్చితంగా ఉంటుంది. నా దగ్గరకు వచ్చే ఆర్టిస్టులకు కూడా ఇది బాగా తెలుసు. ఓకే. నా ఈ రోజు ఇక్కడికి రావాలి అంటే వాళ్ళ పర్సనల్ వర్క్స్ ఏదున్నా వదులుకొని వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకు అంటే ఎవరైనా ఇబ్బంది పెట్టినా, అమ్మాయిలకు ఏదైనా ఇబ్బంది పెట్టినా నేను నిలబడతాను. వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, వాట్ ఎవర్, ఏ అమ్మాయి అయినా ఉండొచ్చు, ఏ క్యాస్ట్ అయినా ఉండొచ్చు, ఎక్కడి నుంచైనా రావచ్చు. అవునమ్మా. నా దగ్గరకు వస్తే నేను ఖచ్చితంగా సెక్యూర్ గా చేస్తాను. ఒకవేళ ఓవర్ టైం అయిపోతే కంపల్సరీ నా ఇంటికే రావాలి. నేను ఎవరి ఇంటికి పంపించను. ఈవెన్ వాళ్ళ బ్రదర్ వచ్చినా, ఇంకెవరు వచ్చినా ఇది మీ దగ్గర పనిచేసిన అమ్మాయిలు కూడా నా మీ దగ్గర ఆర్గనైజేషన్ లో పనిచేసిన నా అమ్మాయిలు కూడా? ఓకే. ఆర్గనైజేషన్ వాళ్ళ సెక్యూరిటీ కూడా మీరు వాళ్ళ జాగ్రత్తగా సెక్యూరిటీ చూసుకుంటారు. చూసుకుంటాను కంపల్సరీ. ఉమ్. అండ్ వాళ్ళకి పేమెంట్ ఇచ్చేటప్పుడు కూడా నేను నీకు ఇచ్చేస్తున్నాను, నీ ఇష్టం నువ్వు ఎలా వెళ్తే నాకు ఏదో సంబంధం లేదు అన్న టైం ఉండదు. అలా ఉండదు. వాళ్ళకి చార్జెస్ మాత్రమే ఇస్తాను. వాళ్ళ ఇంటికి వెళ్ళాక వాళ్ళ పేరెంట్ తో మాట్లాడాకనే వాళ్ళ అకౌంట్ లో ఇస్తాను. సూపర్ సూపర్. ఫోన్లేండి. అంటే అంటే శ్రీదేవి దగ్గరికి వస్తే, అక్క దగ్గరికి వస్తే పేమెంట్ గన్ పేమెంట్ ఉంటది, సేఫ్టీగా ఇంటికి వెళ్తామన్నా. సేఫ్టీగా ఉంటది. మోస్ట్లీ నా కంట్రోల్లో ఉన్న గర్ల్స్ అందరూ సేవింగ్ చేసిన వాళ్ళే. వాళ్ళు చిట్టీలు వేసుకుంటున్నారు, వాళ్ళు బంగారం కొంటున్నారు. అది నాకు చాలా హ్యాపీ. ఓకే. సో ఇప్పుడు స్టిల్ ఈ మూమెంట్ లో కూడా వాళ్ళు బంగారం కొనగలుగుతున్నారు. ఓకే. శ్రీదేవి దగ్గర ఈవెంట్ చేసేవాళ్ళు, శ్రీదేవి దగ్గర ఉన్న గ్రిప్ లో ఉన్న అమ్మాయిలు అయితే ఇప్పటికి కూడా ఆ పని చేస్తున్నారు. కానీ మీరు కూడా ఏం కొనుక్కోలేకపోతున్నారు. నేను అంటే నాది కొంచెం పెద్ద ప్రపంచం అయిపోయింది ఓకే. ఓకే. కాబట్టి మీరు కూడా కొనుక్కోవాలి కదా మరి. కొనుక్కుంటాను. కొనుక్కుంటారు. ఓకే. నమ్మకం ఉందా? ఖచ్చితంగా. ఓకే. ఇంకా పెద్ద స్థాయికి ఎదుగుతారని ఆశ ఉందా? ఖచ్చితంగా. ఆ రకంగా ఏ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు అలా ఎదగడం కోసం? ఈ వృత్తినే డెవలప్ చేసుకుంటాను. నాకు వచ్చిన కళని నేను కొంచెం కొంచెంగా డెవలప్ చేసుకుంటాను. ఓకే. అంటే డెవలపింగ్ అని అంటే ఏది పడితే అది చేయాలి. ఎలా పడితే మనకు కూడా అలా మంచి మంచి అవకాశాలు రావాలి. లేట్ అయినా సరే ఇప్పుడు ఇక్కడ జూబ్లీ హిల్స్ లో కూడా మేము ట్రై చేసాం ఓన్ టీం పెట్టడానికి. సో ఆప్షన్ రాలేదు. సోమన త్రూ నుంచి మాకు వచ్చింది. సోమన్ ఏదో ఏపూర్ సోమన్ ఏప్రిల్ సోమన త్రూ నాకు ఇక్కడ చాయిస్ వచ్చింది. ఉమ్. సో మేము కష్టపడ్డాము 22 days అండ్ 22.5 days మేము కష్టపడ్డాము. 22 ఎలాంటి రోజులు. గుర్తింపు రాలేదు. విత్ ఇన్ 5 seconds లో ఇలా క్లిక్ అయిపోయింది క్లిక్ శ్రీదేవి. అదే అదృష్టం. ఆ, ఇప్పుడు కోట శ్రీనివాసరావు గారిని రీసెంట్లీ చనిపోయారు కదా. ఆయన ఒక డైలాగ్ ఉంటుంది, ఇండస్ట్రీలో ఎదగాలంటే తాటికాయ అంత టాలెంట్ కాదు, ఆవగిందంత అదృష్టం కూడా అదృష్టం ఉండాలి. ఉండాలి. ఆ చిన్న క్లిక్కే మీకు ఈ అదృష్టం వచ్చింది. అవును. ఈ రోజు మీరు ఇక్కడ కూర్చొని ఇంటర్వ్యూ ఇచ్చే స్టేజ్కి వెళ్ళారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. స్పెషల్లీ నేను జతిన్ గారికి చాలా థ్యాంక్ యూ చెప్పాలి. ఓకే. జూబ్లీ టైమ్ టీవీ అబ్బాయిది. ఓకే. సో ప్రోగ్రామ్ అయిపోయింది. దీనికంటే ముందు మేము చాలా హెవీ స్టెప్స్ చేసాము, Okay. చాలా ఇది చేసాము. ఉమ్. మరి ఎందుకు తనకి సింప్లీ క్యాప్చర్ చేయాలనిపించిందో తెలియదు కానీ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి. ఆ. ఆ క్లిక్ నేను చూశాను. లాస్ట్ 5 minutes అంతే. అవును అవును. ఉమ్, లాస్ట్ ఉమ్, 5 minutes కింద జెంట్స్ ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, లేడీస్ ఉన్నారు. ఉమ్, ఒక ఆవిడ అయితే 80+ ఉండొచ్చు. ఉమ్, మాలలో ఉన్నారు ఆవిడ, ఉమ్, 80+ ఉండొచ్చు. ఉమ్. తను కూడా మాతో పాటు ప్రోగ్రామ్ చేసింది. ఓకే. అక్కడ డాన్స్ చేసింది నాతో పాటు. అంటే ఆ క్లిప్ బయటికి రాలేదు. ఓకే. 80+ ఓకే. మాలలో ఉన్నారు పెద్ద ఆవిడ. ఉమ్. తను అంటే నేను కూడా చేస్తాను బిడ్డ అంటే తనను కూడా చేయించాం. ఓ, ఆ, సూపర్. అంత అంటే మాకు కళ అంటే దాన్ని అంత నమ్ముకున్నాం, అంత ఇష్టంగా నేను. సో ఇదే మీ ప్యాషన్. అవును. ఓకేనా. సో ఈ కళని ఇంకా డెవలప్ చేసుకుంటారు, డ్యాన్స్ ఇంకా డెవలప్ చేసుకుని మంచి ప్రోగ్రాంలు చేస్తారని మీరు ఆశపడుతున్నారు. మీరేమన్నా పాటలు పాడగలుగుతారు? అంటే ఇప్పటివరకు ఎక్కడ ధైర్యం చేయలేదు. ఎందుకంటే పాడుతుంటే దానికి నేను లిప్ మూమెంట్ ఇస్తాను. అంటే వచ్చిన పాట కూడా నేను ఈ గొంతుతో పాడాను అనుకోండి ప్రోగ్రామ్
అటే పోతుంది అదే కాబట్టి పోతుంది. ఆ ధైర్యం చేయలేదు. ఓకే. సో, కొంత హస్కీ వాయిస్ మీది. యెస్. ఓకే. ఎప్పుడన్నా అసలు మామూలుగా ఏ పాటన్నా పాడారా? పాడతాను. అవునా? ఏదో ఒకసారి మా ప్రేక్షకుల కోసం చిన్నది ఇప్పుడు ఏదన్నా. వద్దులేండి. అంటే అలా కాదు. ఫస్ట్ టైమ్ ఇంటర్వ్యూ ఇస్తున్నాను. ఏం కాదు, ఏం సెకండ్ కాదు, ఏం టైమ్ కాదు. లేదు. అంటే మీకొచ్చిన పాట ఏదన్నా ఒకటి. మీకు నచ్చిన పాట పాడండి. మా కోసం. నేను కొంచెంసేపు ఇంకా పాడతాను. సరే. ఓకే. రైట్. ఇంకా ముఖ్యంగా ఏపూరు సోమన్న బ్యాచ్‌లో మీరు వర్క్ చేశారు. అవును. రఘన్న గారు కూడా మీకు బాగా పరిచయం. అవును. ఓకే. అంటే మీరు ఇట్లా అంటే మీ ఓన్‌గా కాకుండా అంటే శ్రీదేవి సిరి అని కాకుండా ఇట్లాంటి ఈళ్ళ దాంట్లో కూడా మీరు వెళ్తా ఉంటారు. అవును. ఇప్పటికి ఎన్ని ప్రోగ్రామ్‌లు చేసుంటారు మామూలుగా? చాలా కౌంట్‌లెస్. కౌంట్‌లెస్. ఓకే. అంటే రగన్నతో పాటు తర్వాత వైనాల రమేష్ అన్న, నేర్నల కిషోర్ అన్న, జర్నల్ కిషోర్ గారు. ఈ అన్నయ్య వాళ్ళందరితో ట్రావెల్ చేశాను. ఓకే. వీళ్ళందరి దగ్గర ట్రావెల్ చేసి బాగా నేర్చుకున్నాను. ఈ రోజు మాట్లాడగలుగుతున్నాను. ఓహ్! సూపర్. బాగా అంటే ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మేడం? 13 సంవత్సరాలండి. 13 సంవత్సరాల నుంచి. సూపర్. ఓకే. ఇప్పటివరకు ఇలా స్టిల్‌గా ఓన్లీ తెలంగాణ రాష్ట్రమేనా ఇతర రాష్ట్రాలు? లేదు ఆంధ్ర తెలంగాణ రెండు. ఓకే. ఓకే. అక్కడ కూడా వెళ్తారు. అక్కడ కూడా వెళ్తాం. అంటే ఓన్లీ పార్టీలకు సంబంధించినేనా ఇంకా మామూలుగా? లేదు పెళ్లి ప్రోగ్రాంలు చేస్తాము. పెళ్లి ప్రోగ్రామ్‌లు ఏం చేస్తారు? ఆర్కెస్ట్రా మొత్తం. ఆర్కెస్ట్రా. ఓకే. ఆర్కెస్ట్రా మొత్తం. ఆర్గనైజర్ అంటున్నారు. అన్ని వీళ్ళందరూ అరేంజ్ చేస్తారు మీరు. వీరన్ని. తర్వాత రోడ్ షోస్, తర్వాత మన సదర్ ప్రోగ్రామ్స్, తర్వాత వినాయక చవితి ప్రోగ్రామ్స్, బోనాలు, బతుకమ్మ ఇవన్నీ కండక్ట్ చేస్తాం. కోలాటం అన్ని కూడా. అన్ని చేస్తాం. ఓకే. స్మిత గారి ఇంట్లో మేము చేశాను కూడా రీసెంట్లీ. మా స్నేహలత బృందం అమ్మ తరపు నుంచి స్మిత వాళ్ళ సింగర్ స్మిత గారు. స్మిత మేడం చాలా ఇష్టపడతారు మమ్మల్ని. అవునా? వెళ్ళానంటే ఇంటి మనిషిలాగా దగ్గరికి తీసుకుంటారు. అవునా? ఓకే. ఓకే. సూపర్. అంటే మీ ఫ్యామిలీలో ఏంటి మనకి ఇది అవసరమా ఏంటి ఎగరడాలు బయట మంది ముందు డాన్స్ వేయడాలు ఇట్లాంటి ఏం రాలేదు? లేదు. ఎవరు అట్లా డిస్కరేజ్ చేయలేదు? అంటే డిస్కరేజ్ చేశారు. నేను దాన్ని అంటే నా ఫ్యామిలీ నేను వాళ్ళని నడిపించుకోవాలి. ఇప్పుడు నేను అక్కడ డాన్స్ వేయడం ఒకటి వాళ్ళకి కనిపిస్తుంది. ఆ టైంలో నేను ఆ పని చేయకపోతే నా పిల్లలు పస్తులు ఉంటారు. ఆ టైంలో ఎవరు వచ్చి అరే నువ్వు తిన్నావా అని అడిగే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి నేను స్ట్రాంగ్ గా ఉన్నంత వరకు, నేను గట్టిగా నిలబడేంత వరకు ఎవరి మాట నేను ఇది చేయను, లెక్క చేయను. ఎందుకంటే నాకంటూ ఒక నాకంటూ ఒక గోల్. నీకు అంత అనిపించినప్పుడు నువ్వు వచ్చి ప్రొటెక్ట్ చేయి, నువ్వు నిలబడు. నేను దాన్ని దాటి బయటికి వెళ్ళాను. నువ్వు లేదు నేను కూర్చొని 10 మాటలు మాట్లాడతాను విని ఏడవడాలు తుడవడాలు చేయడాలంటే నేను చేయను. ఓకే. సో ఈ స్ట్రాంగ్నెస్ ఎట్లా అలవాటు పడ్డది? అంటే మీరు పడ్డ కష్టాల నుంచే ఈ స్ట్రాంగ్? కష్టాల నుంచే ఖచ్చితంగా. కష్టాల నుంచే అంటే ఈవెంట్కి వెళ్ళి 3-4 గంటలకు వచ్చేదాన్ని ఇంటికి. ఒక 30 గజాల ఇంట్లో. 30 గజాల ఇంట్లో లేదు, దీనికంటే చిన్న ఉంటది. 30 గజాల ఇంట్లో అన్నయ్య వాళ్ళు నా ఫ్యామిలీ రెండు ఉండి, మళ్ళా నేను ఈవెంట్ నుంచి వచ్చే టైం వరకు వాళ్ళు అంతసేపు పడుకొని లేకపోతే పిల్లలను చూసుకుంటూ, వర్షాలు వస్తే ఎక్కడ కూలిపోతుందో అన్న భయానికి ఉంటూ, నేను వచ్చిన తర్వాత కూడా నేను సేఫ్ గా పడుకున్నానా లేదా అని చాలా ప్రొటెక్ట్ చేశారు అన్నయ్య వాళ్ళు. ఇవన్నీ బాగా స్ట్రాంగ్ చేసేసాయి మనిషికి. నిజంగా అంటే ఒక మహిళ ఎంత సమాజంలో ఈ స్థాయికి రావడానికి ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి ఒక స్ట్రాంగ్గా తయారవడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి, నేను కాదని. కానీ బట్ మీరు ఇప్పటికీ దాన్ని అలాగా అలవాటు చేసుకోగలిగారు, ఇంకా ముందుగా అలాగా ధైర్యంగా వెళ్ళగలుగుతున్నారు. సో గ్రేట్. నిజంగా మీకు ముందుగా ఒక మహిళగా అంత స్ట్రాంగ్ అయినందుకు పురుషుల నుంచి మేము కూడా మీకు కంగ్రాచులేషన్ చెప్తున్నాం. ఎందుకంటే సమాజంలో ఆడవాళ్ళు అంటే ఏ విధంగా ట్రీట్ చేస్తారో మనం చూస్తున్నాం చిన్న చిన్న పిల్లల మీద. అంతెందుకండి రీసెంట్లీ మా ఒక ఫ్రెండ్ అమ్మాయి, ఇద్దరు ఒక పాప ఒక బాబు, ఎలాంటి సపోర్ట్ లేకుండా వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలకి ఊరేసుకొని చనిపోయింది. అంటే ఎలాంటి చావు అంటే అది మేము ఆ కళాకారులను వెళ్ళేంత వరకు కూడా తన కూతురు తన కొడుకు ఒక పెద్ద ఆవిడ అంతే, శవం దగ్గర ఎవరు లేరు. మేము వెళ్ళాక మేము చావు చేసి మేము అంతా చేసిన తర్వాత కొన్ని గవర్నమెంట్ల నుంచి కొన్ని ఫండ్స్ పిల్లలకి తెప్పియడం ఇలా చేసామన్నమాట. అంటే ఒక మనిషి నోట్లో నుంచి ఒక మాట అనే ముందు కొంచెం ఆలోచించాలి. సరే నీ ఇంటి ఆడపడచా, అది బయటింటి ఆడపడచా అనేది పక్కన పెడితే, ఒక అమ్మాయి బయటికి వచ్చింది అంటే ఒకటి ఆమెకి మన ఫైనాన్షియల్గా ఏదైనా ప్రాబ్లం ఉండాలి, లేకపోతే ఇంకేదైనా ఉండాలి. అవన్నీ తట్టుకొని 10 మంది ముందు నిలబడగలుగుతుంది, 10 మందికి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అంటే తను ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తుంది అనేది ఆలోచించాలి. కానీ
తను ఏదో తిండి ఎక్కువై వచ్చింది, ఏదో చేస్తుంది కదా, ఆ, ఈ పదాలు అనేవి ఒకసారి నోట్లోకి వెళ్తే మళ్ళీ బయటికి రాలేవు. కానీ అది ఇక్కడ ఉండిపోతుంది. నువ్వు ఒక రోజు నువ్వు ఆ మాట అనేసి వదిలేస్తావు, మర్చిపోతావు, కానీ అది గుచ్చుకుంటది అది కదా. అది కూర్చో. అలా నాకు చాలా ఉన్నాయి ఉమ్. అలా. బట్ నేను వాళ్ళకి సమాధానం, వాళ్ళకి నేను చెప్పే సమాధానం ఏంటంటే నా ఎదుగుదల, ఉమ్. నా పిల్లలను ఒక స్టేజ్ లో నిలబెట్టడం. నేను శ్రీదేవి అంటే ఇది, రాథోడ్ అంటే ఇది, బంజారా బిడ్డ అంటే ఇది, ఉమ్. అది అది ప్రూవ్ చూపించాను చేయాలి ఖచ్చితంగా. ఒక్కొక్కటి సమాధానం దాంట్లో నా ఎదుగుదలతో చూపిస్తా. ఖచ్చితంగా ఓకే. వాళ్ళతో నేను వాదిస్తే వాల్యూ ఉండదు. ఖాళీ ఉండదు. వాళ్ళకి నీకు వాళ్ళ ఎదురుగా నిలబడి నాతో మాట్లాడే దమ్ము లేదు మళ్ళీ. ఓకే. సరే పక్క నుంచి 100 వాకుంటే ఏనుగెళ్తుంటే కొన్ని వందల కుక్కలు మరుగుతాయి. కానీ వాళ్ళు ఒకరు ఇప్పుడు ఐ మీన్ నా గురించి చెప్తున్నాను. మీది ఏదైనా మిస్టేక్ ఉందనుకోండి, మీరు పెద్దవాళ్ళు కానివ్వండి, చిన్నవాళ్ళు కానివ్వండి, ఏజ్ ని నేను పక్కన పెట్టి ఇది కరెక్ట్ కాదు, ఇలా ఉండండి అని నేను చెప్తాను. చెప్తారు. సరే, అది మీకు నచ్చితే తీసుకుంటారు, నచ్చకపోతే వదిలేస్తారు, అది అది సెకండరీ. అలా నాకు చెప్తే నేను చాలా వరకు విన్నాను కూడా, విని ఇక్కడ వరకు వచ్చాను. కానీ నా పక్కనే ఉంటూ, నాతోనే ఉంటూ, నా గురించి 100 విధాలుగా మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బాధ అనిపించిందండి అప్పుడు? బయటికి రాలేదు నేను ఒక 15-21 మంత్ వరకు. అయ్యో. ఇంట్లో నుంచి బయటికి రాలేదు, తినలేదు, ఎవరితో మాట్లాడలేదు. అంటే నేను చాలా నమ్మిన వాళ్ళు, నమ్మిన వాళ్ళు మిమ్మల్ని ఘోరంగా చాలా మాటలు, చాలా ఘోరంగా. అంటే నేను ఒక సంపాదించాను అంటే ఎవరు చెప్పుకోరు, నా దగ్గర ఇన్ని లక్షలు ఉన్నాయి, నా దగ్గర ఇన్ని వేలు ఉన్నాయి, నా దగ్గర ఎంత ఉంది అని. నేను అన్ని నా అన్ని షేర్ చేసుకున్న వాళ్ళే నన్ను అనరాని మాటలు అన్నారు. సో దాంట్లో నుంచి నేను నమ్మిన వాళ్ళే ఘోరం చాలా. నేను దాంట్లో నుంచి నేను బయటికి రాలి. అంటే ఎవరో చెప్తే నేను పట్టించుకోను. ఇప్పుడు 100 మంది చెప్తుంటారు, నేను దులిపేసుకుంటాను. ఎందుకంటే నేను మిమ్మల్ని నమ్మాను, ఒక స్థానంలో మిమ్మల్ని నేను ఏ స్థానంలో పెట్టానో మీకు కూడా ఐడియా ఉంది. అది అలాంటప్పుడు కూడా నన్ను అనరాని మాటలు అన్నారు అంటే నేను ఎంత స్ట్రగుల్ లో ఉన్నానో తెలుసు, నేను ఏ ఇబ్బంది పడుతున్నానో తెలుసు. నేను ఒక ఆడపిల్ల అనే విషయం మర్చిపోయాను. నేను అసలు ఆడపిల్లనేనా అనేది కూడా నాకు గుర్తుండదు కొన్ని సందర్భంలో. అలా నేను ఇబ్బంది పడుతున్నానని మీకు తెలిసిన తర్వాత కూడా ఇలా మాట్లాడడం అనేది ఒక 1 మంత్ వరకు నేను మనిషిలాగా కాలేకపోయాను. అంత ఇదైపోయాను బాగా. ఎవరికి ఆ టైంలో నాకు ఇది జరిగింది అంటే అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా అని చెప్పేసి నేను అదే అన్నా. ఎందుకంటే ఇప్పుడు జీవితంలో మీరు ఎదగడానికి ఒక అడుగు ముందుకు వేయాలనుకుంటున్నారు, దానికి ఏ విధంగా వెళ్ళాలనుకుంటే చాలా మంది నాకు తెలిసిన ఇందాకన్నా అందుకు ఏదో ఒక విధంగా లోబర్చుకోవాలనే ప్లాన్లో ఉంటారు చాలా మంది. నేను అన్నా ఇప్పుడు మీరు ఇన్ని ప్రోగ్రాంలు చేస్తుంది, ఎవరన్నా ఆ చీదరించుకోవడం కానీ చీప్గా చూడడం కానీ అట్లా జరిగింది? అలాంటి అవమానాలు కూడా జరుగుంటాయి. నేను స్టేజ్ దిగి వెళ్ళిపోతాను, అది ఏ స్టేజ్ అన్నా కానివ్వండి, ఎంత పెద్ద సభ అన్నా కానివ్వండి, మాకు మర్యాద ఉన్న దగ్గరే నేను చేస్తాను. నాది ఓన్ చెప్తున్నాను. లేదు నువ్వు ఇది నువ్వు అది ఇలా రా అలా రా అని వల్గర్ గా మాట్లాడే వాళ్ళ దగ్గర నేను ఉండను. దిగేసి వెళ్ళిపోతాను. అలా వెళ్ళిపోయిన స్టేజ్లు కూడా ఉన్నాయి అలాంటి స్టేజ్లు. కాబట్టి శ్రీదేవి అంటే అమ్మా అది చాలా డేంజర్. మన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఎవరు నేను ఉండను. కుర్చీలు ఇరగొట్టి కూర్చొని రాత్రంతా కూర్చొని వాళ్ళు వచ్చి మళ్ళీ సారీ చెప్పి పేమెంట్ తీసుకొని వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. సూపర్ సూపర్. మాచర్లలో జరిగింది మాకు ఈ గుంటూరు డిస్ట్రిక్ట్ కోలాటం అని పిలిచారు. సో అది ఒక టైప్ ఆఫ్ కోలాటమే ఒక టైప్ ఆఫ్ కోలాటం. అయిపోయిన తర్వాత చిన్న ఇష్యూ అయింది. 2-3 కుర్చీలు ఇరగొట్టి అలాగే కూర్చొని పోలీసు వాళ్ళు ఎవరైనా రానివ్వని వాట్ ఎవర్, మేము చేసిన తప్పు కాదు, పబ్లిక్ గా మేము ప్రోగ్రామ్ చేసాం. వాళ్ళే వచ్చి మళ్ళీ వాళ్ళే డ్రాప్ చేసి వాళ్ళే పేమెంట్ ఇచ్చి ఇలా చాలా ఉన్నాయి. సూపర్. అయితే ఇక దాన్ని బట్టి ఇక మీరు ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, ఎవరితోనా గట్టిగా మాట్లాడొచ్చు. మనం తప్పు చేయనంత వరకు మనం భయపడాల్సిన అవసరం లేదు. అంటే కొంతమంది అంటే ఒక అబ్బాయితో మాట్లాడితే తను ఇలా నేను అనేది ఇప్పుడు మీరు మామూలుగా ఏదో ఒక కో ఆర్టిస్ట్ తోటి సరదాగా ఉంటారు, ఇక రకరకాల కథలు వెళ్తూ ఉంటారు. నేను అనేది అది ఎందుకంటే ఇప్పుడు మామూలుగా అంతంత మాత్రం ఉంటే ఎవరు పట్టించుకో. బాగున్నారు మీరు చూడడానికి, ఎక్స్ప్రెషన్స్ మీరు ఏం చేసినా కూడా మీ ఎక్స్ప్రెషన్స్ మెయిన్ ఇక్కడ డాన్స్లో చాలా అద్భుతంగా. నేను నిజంగా అంటే ఆ ఒక షాట్ చూసి మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ కూర్చోబెట్టాలనుకుని కూర్చోబెట్టారు. ఎందుకంటే మీరు వైరల్ అవుతున్నారు, బాగా చేస్తున్నారు. ఎందుకు మీరు అలాగే ఉండిపోవాలి? ఇప్పుడు ఈ 4 ఇంటర్వ్యూల వల్ల మీకు కొంచెం గవర్నమెంట్ నుంచో లేకపోతే ఇంకో 4 ప్రోగ్రాంలు పెరిగో మీకు ఆదాయం, పిల్లలు, మీ ఫ్యామిలీ
ఆ దృక్పథంతో ఆలోచించాలి ఎవరైనా కానీ. సరే సమాజంలో దరిద్రులు చాలామంది ఉంటారు, ఉన్నారు. వాళ్ళ గురించి మనం పట్టించుకోవద్దు. అంత స్ట్రాంగ్‌గా మీరు ఉన్నారు కాబట్టి ఈరోజు ఇక్కడి దాకా రాగలిగారంటే అది నిజంగా ఐఎమ్ రియల్లీ హ్యాపీ. సో నెక్స్ట్ మీ అంటే మీ జనరేషన్‌లో కాకుండా నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలి అంటే ఒకటే చెప్తున్నా, ఆడపిల్లలకు ముఖ్యంగా హ్మ్. ఏది ఉన్నా స్ట్రాంగ్ గా ఉండండి, స్ట్రాంగ్ గా నిలబడండి అంతే. ఓకే. హ్మ్. వీళ్ళు వచ్చేవాళ్ళు వచ్చి నేను తోపు నేను తురుము అనే వాళ్ళు జస్ట్ ఇలా అంతే. హ్మ్. ఒక టిష్యూ పేపర్, పాసింగ్ క్లౌడ్. టిష్యూ పేపర్ టిష్యూ సరే పేపర్. అవునా ఓకే. అంటే చిన్న ఉదాహరణ చెప్తా చూడండి. ఆ. ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో తీసారో ఆ. తను పిలిచి మేడం నేను మీ చిన్న క్లిప్ తీసానని చూపించారు. నేను ఇలా పడేశాను, ఆ. అంటే పట్టించుకోలేదు. పట్టించుకోలేదు. ఆ, ఓకే. ఎందుకు అంటే మేము చూస్తుంటాం కదా ఆ. చాలా ఇలాంటివి. అలాంటిది ఆ జతిన్ గారి వల్లనే నేను వైరల్ అయ్యాను. ఈ రోజు నిజంగా నేను జతిన్ గారికి మరీ మరీ థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే హ్మ్. నాలో ఉన్న ఇంత టాలెంట్ ఉంది అని చాలా మంది చెప్పారు. హ్మ్. బట్ వేల వైరల్ కాల మందికి వీడియో ఇంకా అప్పటికి. 2 రాష్ట్రాల వాళ్ళు ఫోన్లు చేయడం, హ్మ్. రాయచూరు నుంచి, కేరళ నుంచి నాకు కాల్స్ రావడం హ్మ్. చాలా హ్యాపీగా ఉంది. ఓకే. కేరళ నుంచి కూడా. కేరళ నుంచి కూడా. ఓకే. హ్మ్. కేరళ నుంచి అంటే వాళ్ళు అక్కడ నేను ప్రోగ్రామ్ చేశాను. కేరళలోనా? కేరళలో ఒక ఓకే. 15 డేస్ బీజేపీ ప్రోగ్రామ్ చేశాను. ఓకే. 2017 లో 17లో చేశాను. ఓకే. సో అక్కడ వాళ్ళు నాకు ఇంకా టచ్ లో ఉన్నారు. వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అవునా? ఓకే. ఆ కాల్స్ నంబర్స్ ఉన్నాయి, చేశారు. కాల్స్ చేశారు. ఓకే. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో చూసారా? ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళిపోయారు. అవును. రేపు ప్రపంచానికి. ఇక నుంచి ఫారెన్ నుంచి కూడా మంచి మంచి ప్రోగ్రాంలకి అమెరికా ఈ ట్రిప్ ఎప్పుడు ఎటైనా వెళ్ళారా? అంటే ఇతర దేశాలు వెళ్ళారా? లేదు ఇంకా ఇంకా లేదు. వెళ్ళాలి. అంటే ఇప్పటివరకు. అమ్మ ఉండుంటే వెళ్ళేదాన్ని, స్నేహలతమ్మ గారు ఉంటే వెళ్ళేదాన్ని. ఓకే. అక్కడ నుంచి కూడా మాకు ఆఫర్స్ వచ్చాయి. దేవుడు అలా చేసేసాడు కాబట్టి ఆగిపోయాం ఇంకా. ఓకే. ఉమ్. మీకు చేతులు దగ్గర దాకా వచ్చిన అదృష్టం ఏమైనా మిస్ అయిందా మీ లైఫ్‌లో? అవును. ఏం మిస్ అయింది? మాకు తానా గ్రూప్ నుంచి మలేషియాలో ప్రోగ్రామ్ ఉంది. హ్మ్. ఇంకొక 1 మంత్ అయితే మేము అక్కడికి వెళ్ళి చేసేవాళ్ళం. అయ్యయ్యో! అది మిస్ అయింది. ఫస్ట్ అది ఫస్ట్ ఫ్లైట్ ఎక్కేవారు. ఫస్ట్ అంటే ఫ్లైట్స్ ఎక్కాను. ఆ! కానీ నేను మా అమ్మ లోకల్ ఇక మన ఇండియాలో. స్నేహలత అమ్మతో కలిసి నేను అక్కడికి వెళ్ళాల్సింది. హ్మ్. అది మిస్ అయింది. అది ఓకే. అది నా జీవితం తీరని లోటు అది. ఎన్నిసార్లు ఎక్కారు ఫ్లైట్‌లో మామూలు లోకల్‌గా? బాగానే ఎక్కాను. ఓకే. ఆ, సో ఇతర రాష్ట్రాలకు వెళ్ళారు బాగానే ప్రోగ్రామ్స్‌కి. వెళ్ళాం. కేరళ వెళ్ళాను, తర్వాత చెన్నై వెళ్ళాను, హ్మ్. బెంగళూరు అంటే కొన్ని దగ్గర వెళ్ళాను. ఓకే. ఓకే. ఆ, హ్మ్. వైజాగ్ ఇవన్నీ అంటే కొంతవరకు వెళ్ళాను. హ్మ్. బాగానే ఎక్కాను. ఓకే. ఓకే. ఒక ఇప్పుడు మీరు అవుట్‌డోర్ వెళ్తారు కదా! అవును. అక్కడ మర్యాదలన్నీ బాగా చూసుకుంటారా? బాగా రూల్స్ చూసుకుంటారు. ఇవన్నీ. తెలంగాణలో అని కాదు కానీ ఆంధ్రలో ఇంకా బాగా రిసీవ్ చేసుకుంటారు. అవునా? అంటే వాళ్ళ రిసీవింగ్ ని మనం తట్టుకోలేము. ఆ! అతి ప్రేమ. అతి అంటే ప్రేమ అతి ప్రేమ. దాని ఎట్లుంటదంటే బాగా గౌరవం ఎక్కువ ఉంటుంది. భరించలేం మనం. భరించలేం. వాళ్ళ అంటే మేము అక్కడ అన్నమయ్య సాంప్రదాయ గీతాలను మాత్రమే చేస్తాము అక్కడ ఆంధ్రలో. ఓకే. వాళ్ళ అతి ప్రేమను మనము ఇది చేయలేము, హ్మ్. తట్టుకోలేము. హ్మ్. అట్లా ఉంటది. అంటే అతిలాగా అనిపించిందా? మంచిగా అనిపించిందా? బాగా అనిపించింది. బాగా అనిపించిందా? ఓకే. ఇప్పుడు ఇన్స్టాలో కూడా అండ్ నెంబర్ కొంతమంది ఉన్న వాళ్ళు, కొందరు ఇన్స్టాలో ఉన్న వాళ్ళు కూడా ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్లు చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. మీరు మా ఇంటికి భోజనానికి రావాలి అని అడుగుతున్నారు. సూపర్. సో చూడాలి ఇంకా. ఓకే. ఎవరు డిసప్పాయింట్ చేయకండి. లేదు ఖచ్చితంగా చేయను. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన అదృష్టం. అవును. ఇప్పుడు మీరు వైరల్ అయ్యారు. మీరు ఎవరో తెలియదు మొన్నటిదాకా. అవును. అసలు శ్రీదేవి గారు అంటే ఎవరికి తెలుసు? అవును. సరే అది జతిన్ నుంచి చిన్న వీడియో తీసి పెట్టడం, మీరు ఇంత వైరల్ అవ్వడం అవును. ఇప్పుడు అందరూ తెలుస్తున్నారు. అందరికీ తెలుసు. సో ఇప్పుడు ఇక్కడికే కాదు, ఈ రాష్ట్రానికే కాదు, పక్క రాష్ట్రాలకి, ఆ రాష్ట్రాలకి, ఇతర దేశాలకు కూడా తెలిసే అవకాశం ఉంటుంది ఇంటర్వ్యూల ద్వారా కూడా. కాబట్టి లైఫ్ని బాగా లీడ్ చేయండి. ఖచ్చితంగా. ముఖ్యంగా నేను మిమ్మల్ని నుంచి కోరుకుంటున్నాను అంటే గవర్నమెంట్ నుంచి ఏమైనా మీరు ఏమైనా కోరుకుంటున్నారంటే మీ లైఫ్లో అంటే పిల్లల చదువు విషయం కావచ్చు, మీ లైఫ్ ఏమైనా కోరుకుంటున్నారా? ఇస్తే బాగుండు అనుకుంటున్నాను. ఉమ్. వస్తే బాగుండు. ఎందుకంటే ఉమ్. ఆ నేను ఇబ్బంది పడుతున్నాను. నాలాంటి కళాకారులు అంటే ఇంకా టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఉమ్. సో ఇప్పుడున్న మా రేవంత్ అన్న ప్రభుత్వం కాబట్టి ఉమ్. వాళ్ళు గుర్తిస్తారని అనుకుంటున్నాను. అనుకుంటున్నారా? ఆ. ఇల్లు ఉందా మీకు? ఇల్లు ఉందండి. ఎక్కడ? ఊళ్ళోనే? ఇక్కడ హైదరాబాద్? ఊళ్ళో ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడ. ఆ. ఓకే. ఓకే. అంటే మామూలుగా ఇందిరా మిల్ లాంటిదా లేకపోతే మామూలుగా మీరు కొనుక్కున్నారా? లేదు, నేను కొనుక్కున్నాను. ఓకేనా? కొంచెం ఎక్కడ ఉండేది? ఎక్కడ మీరు? నేను ఇక్కడ మలక్పేటలో ఉంటాను. మలక్పేటలో. ఉమ్. ఓకే. సో అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు. పిల్లలు కూడా ఇక్కడ చదువుతున్నారు హైదరాబాద్ లో? అంటే అది అమ్మ వాళ్ళ ల్యాండ్. ఆహా. వర్షం రావడం వల్ల ఆ మధ్య వర్షాలు బాగా వచ్చాయి కదా, సో అవును. అప్పుడు కూలిపోయింది. ఇందాక చెప్పారు మీరు అదేనా ఆ, కూలిపోయిందన్న. ఆ. ఇది ఎన్ని గజాలు? 30 గజాలు. 30 గజాలు. ఆ. అబ్బా. అది కూలిపోయినప్పుడు కట్టాము. ఓకే. 3 ఫ్లోర్ వేసాము. ఉమ్. ఫస్ట్ ఫ్లోర్ లో నేను ఉండేదాన్ని. పైన టైలరింగ్ చేసేది వదిన, కింద అనే వాళ్ళు ఉంటారు. ఈ మధ్య 30 గజాలు ఎలా ఉంటున్నారండి అసలు? వామ్మో, కష్టం కదా అసలు.
అంటే లీడ్ చేస్తున్నాం అలాగే చేస్తున్నాం. లైఫ్ ని. తప్పదు, ఏదో సొంత ల్యాండ్ మనకు సొంత అద్దెలు land. కట్టుకునే పరిస్థితి లేదు. అవును. సంతోషం, అది అంతవరకు సంతోషం. ఉమ్. ఓకే. సో గవర్నమెంట్ నుంచి మీకు ప్రోత్సాహం కావాలి కావాలి. కళాకారులకు, ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో తెలంగాణ సాంస్కృతిక సారథి పేరుతోటి కొంతమంది కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చారు. వచ్చారు. సో ఈ గవర్నమెంట్లో అలా ఏమైనా కోరుకుంటున్నారు అంటే మీ నృత్య కళాకారులకి కోరుకుంటున్నాము. వస్తాయి అని కూడా ఆశిస్తున్నాం. ఆశిస్తున్నారు? ఆ. ఓకే. సో మీరు డ్యాన్సులతో చాలా ఫేమస్ అయిపోయారు కాబట్టి మన ప్రేక్షకుల కోసం కూడా ఒక 2-3 డ్యాన్సులు చేద్దాం. మంచి మంచి ఖచ్చితంగా. పాటలు పెడతాను. ఖచ్చితంగా. ఇందాక ఒక పాట పాడుతున్నారు, మిస్ అయ్యారు, చెప్పాలి, కంపల్సరీ పాడాలి ప్లీజ్. ఎంపిల్లో నాగులో నాగమలే తీగలో, ఎంపిల్లో నాగులో నాగమలే తీగలో, చీర గట్టిందిక్కడ చింగులు పోసిందెక్కడ, చీర గట్టిందిక్కడ చింగులు పోసిందెక్కడ, ఎంపిల్లో నాగులము ఎంపిల్లో నాగులము, ఎంపిల్లో నాగులము, కటిక పెట్టిందిక్కడ కన్ను కొట్టిందెక్కడ, కటిక పెట్టిందిక్కడ కన్ను కొట్టిందెక్కడ, ఎంపిల్లో నాగులము ఎంపిల్లో నాగులము. బాగానే పాడుతున్నారుగా, ఇంకే మీరు సింగర్ కూడా అయిపోవచ్చు బ్రహ్మాండంగా. అంటే ఈ జానపదాలు బాగా మీకు వచ్చా మామూలుగా? అంటే జానపదాలు మామూలుగా పాడతాను. బాగుంది, అంటే మంచి వాయిస్ ఉంది. ఉంది. కొంచెం సానబడితే ఇంకా సాన పెడితే బ్రహ్మాండంగా బాగుంటుంది కానీ అంత ధైర్యం ఎవరు చేయలేదు. అంటే భయపడతారని అనుకోకండి, పర్లేదు. అంటే ఫోక్ కి సెట్ అవుతుంది సెట్ వాయిస్. అవుతుంది. అంటే చేయండి, ఎందుకైనా మంచిది. ఎందుకంటే ఏమో అవును. ఏ పుట్టలో ఏ పాము ఉందో, ఎక్కడుందో టాలెంట్, చేయొచ్చు కదా, తప్పేముంది. ఖచ్చితంగా అవకాశం తప్పకుండా. వస్తే తప్పకుండా పాడండి, మీరు పాడండి. మీరు ఇందులో కూడా నేను నాకు టాలెంట్ ఉందని నిరూపించండి. ఎందుకంటే అవకాశాలు అనేవి మనం అందిపుచ్చుకోవాలి. అవును. మనకి ఏది రాదు, రాదు. మన స్వయంకృతాపరాధాలు కొన్ని వదిలేసుకుంటాం. అవును. అది మనం ఇప్పుడు మీరు చూసారా, జతిన్ ఒక వీడియో తీసి అన్నారు, అవును నిజంగా. ప్రూఫ్ కదా, అంత ఉపయోగపడ్డది మీకు. అవును. అందుకని దీన్ని మనం లైట్ తీసుకోవాలి. అవును. సో సరే, మనం ఇప్పుడు నేను 100 మాటలు చెప్తాను, కొన్ని నేను వదిలేస్తా. వదిలేస్తాం. చెప్పడం వరకు బాగానే చెప్తాం కానీ ఆ. కానీ అది అది మనకి అదృష్టం అంటారు, చెప్పాను ఆ. కదా, అది రావాలి. తప్పకుండా మీరు మంచిగా లీడ్ చేయాలి. గవర్నమెంట్ నుంచి కూడా, నేను కూడా ఒక గవర్నమెంట్ నుంచి, అంటే మీరు జూబ్లీ హిల్స్లో ఇంత దాదాపుగా 25,000 మెజారిటీ రావడానికి ఇంత ఉపయోగపడ్డారు కాబట్టి, ఈవిడ ఉపయోగపడ్డది కాబట్టి తప్పకుండా గవర్నమెంట్ నుంచి కూడా మీరు సహాయం చేయాలి. ముఖ్యంగా నవీన్ యాదవ్ గారు మీరు మర్చిపోవద్దు, ఎమ్మెల్యేగా గెలిచారు, కంగ్రాచులేషన్స్ మీకు. మన శ్రీదేవి గారికి తప్పకుండా మీరు సహాయం చేయాలి. అన్ని రకాలుగా ఆవిడకి రేషన్ కార్డు ఇప్పించండి. అదేవిధంగా అన్ని రకాలుగా ఆవిడకి గవర్నమెంట్ నుంచి వచ్చే అన్ని కార్యక్రమాలు కూడా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది మీకు? బాగుందండి. అనేది మేము చాలా ట్రావెల్ చేసాము. రేవంత్ సార్ తోని మేము ప్రోగ్రాంలు చేసాము. అవునా? చాలా అంటే మనకి కొడంగల్ దగ్గరలో మర్చిపోయినా. కొడంగల్ నుంచి జోడో యాత్ర జరిగింది కదా, మన రాహుల్ గాంధీ కూడా వచ్చారు కదా, ఆ ప్రోగ్రామ్ కూడా చేసాము. చాలా వేల ప్రోగ్రాంలు చేసాము. సోమన గ్రూప్ నుంచి కానివ్వండి, రగన గ్రూప్ నుంచి కానివ్వండి, వైనాల్ రమేష్ అన్న గ్రూప్ నుంచి కానివ్వండి, చాలా సభలు మేము. ఎట్లా చూసుకుంటారు? రగన్న గానీ సోమన్న గానీ బాగా చూసుకుంటారు? అమ్మాయిల విషయంలో అయితే సూపర్ సూపర్. ఓకే, సూపర్. సో అంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన అంటే బాగా జరుగుతుంది అంటున్నారా లేదంటే? ఎందుకంటే మహిళలు ఫ్రీ బస్ ఇచ్చా అంటున్నారు, మహిళలకు 2500 ఇస్తానని ఇవ్వలేదు, తర్వాత తులం బంగారం అన్నారు. అంటే ఏమనిపించింది అంటే గవర్నమెంట్ అంటే పిండి ఎంతో రొట్టె ఎంత అంటారు కదా, సో అక్కడ బడ్జెట్ ఉంటే చేయడానికి ఏం ప్రాబ్లం లేదు. పోయిన ప్రభుత్వం ఏం చేసిందా అనేది పబ్లిక్ గా అందరికీ తెలుసు. ఇప్పుడు అక్కడ బడ్జెట్ ఉంటే చేయడానికి రేవంత్ అన్న కూడా ఏం ఆలోచించాడు. సో ఏది ఆలోచించినా కాంగ్రెస్ ప్రభుత్వము బాగా ఆలోచించే మాట జారుతుంది. సో ఖచ్చితంగా అక్కడ ఫండ్స్ ఉంటే ఆడవాళ్ళకైనా సరే మగవాళ్ళకైనా సరే మనకు ఇప్పటి వరకు చెప్పినవన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది కాబట్టి నెరవేరుస్తారు నమ్మకం ఉంది. పక్కా. ఓకే, ముందు మీరే నమ్ముతున్నారు? పక్కా నేను నమ్ముతాను. నేను ఎందుకు నమ్ముతానంటే 2008 లో నాకు ఇల్లు లేదు. అప్పుడు ఇల్లు లేదు, నేను చాలా ఇబ్బందిలో ఉన్నాను. ఒకటే రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ అప్పుడుకి సార్ ఉన్నారు. నాకు బాబుకి పక్షవాతం. అప్పుడు ఒకటే ఇల్లు మాకు. మా అత్త వారి ఇంట్లో చూసుకుంటే మేము 4. సో ఒకటే ఇంట్లో మేము చాలా స్ట్రగుల్ పడ్డాము. అంటే పడుకోవడానికైనా నలుగురు కోడలు ఒకేసారి వెళ్తే సఫర్ అవడం, అలా చాలా ఫేస్ చేసాం. సో 2008 or 2009 లోనే నాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. సూపర్. మల్లు రవి గారు ఇచ్చారు. ఇప్పుడు మన నాగర్ కర్నూలు ఎంపీ. అప్పుడు మల్లు రవి గారు మా ఊరికి విజిట్ చేశారు, అప్పుడు ఇచ్చారు. దాని తర్వాత నాకు మళ్ళీ ఇప్పుడు
కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నేను హైప్ అయ్యాను. అయిపోయారు. ఓ కాంగ్రెస్ ప్రభుత్వం బాగా కలిసి వచ్చింది మీకు. నాకు కలిసి వచ్చింది. ఓకే, సూపర్. నెక్స్ట్ మీరు మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయాలి. ఈ ఇంటర్వ్యూ ద్వారా మంచి మంచి అవకాశాలు మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీదేవి గారు చాలా టైం స్పెండ్ చేశారు పాపం, నిజంగా మీకు మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక మనం డ్యాన్స్ Okay. 2 పాటలు 3 పాటలు Yeah, డ్యాన్స్ sure, చేద్దాం, ఖచ్చితంగా. మంచిగా. ఓకేనా? ఓకే. రైట్. సో మనం ఇంటర్వ్యూ చేసేసాం కదా శ్రీదేవి గారిని. ఇప్పుడు మన రేవంత్ గారు అంటే అధికారంలో రావడానికి బాగా ఉపయోగపడిన పాట ఒకటి ఉంది. 3 రంగుల జెండా బట్టి సింగము లేకలేనాడు ఒక్కడే సూర్యుడు మా రేవంత్ అన్న పాటకి అది చాలా మంది రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. ఎస్పెషల్లీ మా యూఏటీవీ ఛానల్లో దాదాపుగా 28 మిలియన్ల వ్యూస్ అయితే వచ్చిన 28 మిలియన్ వ్యూస్ అయితే వచ్చిన మా యూఐటీవీ ఛానల్లో. సో అదే సాంగ్ ప్లే చేస్తున్నప్పుడు సో శ్రీదేవి గారు దాని మీద పర్ఫార్మెన్స్ చేస్తారు. ఓకేనా? మీరు రెడీగా ఉన్నారా? మరి నేనైతే రెడీ ఉన్నాను. రెడీ, స్టార్ట్ మేడం. జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. ఒక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. నిజంగా అంటే చాలా హ్యాపీగా ఉంది నిజంగా ఈరోజు. సో అద్భుతంగా డ్యాన్స్ చేశారు. నిజంగా శ్రీదేవి గారు మీకు మంచి భవిష్యత్తు ఉండాలి, మంచి ఫ్యూచర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మొన్న మహా కుంభమేళా జరిగినప్పుడు మోనాలిసా అనే ఒక అమ్మాయి చాలా వైరల్ అయింది. ఆమె కళ్ళు అంటే ఒక బ్యూటీని అంత ఆరాధిస్తారన్నమాట ఈ ప్రపంచ దేశంలో ఉన్న జనాలు. సో మీరు కూడా అంతే బ్యూటీగా ఉన్నారు కాబట్టి అంతే విధంగా మీ జీవితాన్ని కూడా అంతే అందంగా మలుచుకొని మీ పిల్లల భవిష్యత్తులో మంచి వాళ్ళకి చదువునిచ్చి వాళ్ళ మంచి భవిష్యత్తులో ఎదిగేలాగా మీరు బ్యాక్ ఉండి సపోర్ట్ చేసి మీరు పడ్డ కష్టానికి వాళ్ళ ప్రతిఫలంగా వాళ్ళ గొప్ప వాళ్ళు అవ్వాలని మనస్ఫూర్తిగా యూటీవీ కోరుకుంటుంది. గవర్నమెంట్ నుంచి కూడా తప్పకుండా సహాయం చేయండి. పాపం ఆడకూతురు మనం కాపాడుకోవాలి. కళాకారుల జీవితం కాగితం పువ్వు లాంటిది, వాసన రాదు వాడిపోదు. పువ్వు ఆ కాగితం పువ్వు ఎప్పుడైనా వాడిపోతుందో చెప్పండి, కానీ వాసన రాదు, కానీ పువ్వులాగానే ఉంటుంది. అంతలా ఉంటుంది వాళ్ళ జీవితం. అంటే వాసన రావాలంటే ఏంటి? ఆర్థికంగా వాళ్ళు స్థిరంగా ఉండాలి. అది లేదు కాబట్టి సో వాళ్ళ పరిస్థితి అట్లా ఉంది. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వమైనా ఇలాంటి అక్క చెల్లెమ్మలని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలి మా శ్రీదేవి గారు, మా శ్రీదేవి గారు. ఓకేనా? తప్పకుండా మీరు బాగుండాలి. మరొక కళాకారునితో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ యూటీవీ ఛానల్.